శివపార్వతులు. వీళ్ళ లవ్ స్టోరీ వరల్డ్ లోనే కాదు, యూనివర్స్ లోనే ది బెస్ట్ లవ్ స్టోరీ. కానీ మనకి దేవదాసు పార్వతీల స్టోరీ తెలుసు తప్ప శివపార్వతులది చాలా మందికి తెలియదు. వీళ్ళ ప్రేమ చాలా మందికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే ఇంక వాళ్ళు ఏ ప్రేమని వదులుకోరు. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమలో ఎంత బాధ ఉంటుందో అంతే బాగుంటుంది కూడా. మెడలో పాము, గొంతులో విషం, ఒళ్ళంతా బూడిద, తల మీద గంగ. ఇంత భయంకరంగా ఉన్న మనిషిని పూజించడానికే భయపడతారు. కానీ పార్వతీదేవి ప్రేమించింది. ఆకారం ఎలా ఉంటే ఏంటి, మంచి మనసు ఉంటే చాలు అని నిజమైన ప్రేమకు అర్థం చెప్పింది. ఇంకా శివుడి ప్రేమ అంటారా? ప్రేమించిన మనిషి దూరం అయితే మర్చిపోయే ఈ రోజుల్లో పార్వతీదేవి చనిపోతే మళ్లీ సతీదేవిగా పుడుతుంది అని కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడు. నిజమైన ప్రేమ ఎదురు చూడ్డంలోనే తెలుస్తుంది అని చెప్పాడు. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే వీళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే అని అర్ధనారీశ్వరుల్లాగా మారి చూపించారు.